నేను మా అమ్మకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. ఏం గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తే ఎవరో ఆంటీ మా అమ్మ గురించి చెడ్డగా చెప్పినా వాళ్ళ అక్క గురించి నాకు నిజమే చెప్పింది. అందుకే ఈ ఆంటీని మా అమ్మ దగ్గర తీసుకెళ్ళి నేనే చూపిస్తాను. మా అమ్మ పెళ్ళికి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. అత్తయ్య, మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? రాధా ఫోన్ పనిచేయటం లేదమ్మా. తను ఇప్పటి వరకు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. పొద్దున్నే నాతో చెప్పాడు, ఫ్యాక్టరీకి వెళ్ళాలి నాన్న, ఈరోజు అర్జెంటుగా పంపించాల్సిన ఫైల్ ఒకటి ఉంది అని. ఆ పని పూర్తయ్యే వరకు వాడు నిద్రపోడు. అలాంటిది తను ఫ్యాక్టరీకి వెళ్ళకపోవడం ఏంటి? ఫోన్ కూడా పనిచేయట్లేదు అంటే నాకేదో భయంగా ఉంది. రాణి, మీరిద్దరూ కలిసే కదా గుడికి వెళ్లారు. మరి రాధా కనిపించకపోవడం ఏంటి? నేను కూడా గుడిలోకి రమ్మన్నాను. ఫ్యాక్టరీలో పనుంది, వెళ్ళాలి అన్నారు. అలాంటి మనిషి అక్కడికి వెళ్ళకపోవడం నాకు కూడా చాలా కంగారుగా ఉంది. అంజీ, రాధా గారు ఎక్కడున్నారో తెలిసిందా? లేదక్క, చాలా చోట్ల వెతికాను. మన కంపెనీకి వచ్చే దారులన్నీ నేను వెతుక్కుంటూనే వస్తున్నాను, కానీ ఎక్కడా కనిపించలేదక్క. నేను కూడా చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తోంది. సిటీలో అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని ఎలా వస్తుంది? ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందండి. నా కొడుకు ఏమీ అవలేదు కదా? అత్తయ్య, మీరు అనవసరంగా భయపడకండి. ఆయనకేమీ కాదు. మనమందరం ఉన్నాం కదా. ఫోన్ సిగ్నల్ లేదు అంటే దానికి ఏదైనా కారణం అయి ఉండొచ్చు. అంత మాత్రాన ఏదో అవుతుందని భయపడ్డం ఎందుకు? నేను అంజీ వెళ్ళి ఇప్పుడే వెతుకుతాం. మీరందరూ ధైర్యంగా ఉండండి. అమ్మ రాణి, నేను కూడా వస్తానమ్మా. వద్దు మావయ్య, మేము వెళ్తాం కదా. మీరింట్లోనే ఉండి ఫోన్ ట్రై చేస్తూ ఉండండి. ఫోన్ కనెక్ట్ అయి ఉంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. వస్తాను. రాంజీ, పద. స్వామి, నా కొడుకు ఏమీ కాకూడదు. వాడు చాలా మంచివాడు. వాడిని నువ్వే కాపాడు తండ్రి. బాబుగారు, మీరు మా కోసం ఆశ్రమాన్ని నడుపుతున్నారు. మాలాంటి ఎంతోమంది అనాథలకు, పిల్లల్ని వదిలేసిన వాళ్లకు, ఏ దిక్కు లేని వాళ్లకు మీరు అన్నం పెట్టి ఆశ్రయం ఇస్తున్నారు. దేవుళ్లాంటి మీ మీద కబ్జా కోరు అని నిందలు వేశారు. ఈరోజు కోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని మేమందరం భయపడుతున్నాం బాబుగారు. చూడండి, న్యాయం ఓడిపోతున్నట్టు కనిపిస్తుంది, అన్యాయం గెలిచినట్టు భ్రమ కల్పిస్తుంది. కానీ ఎప్పటికీ న్యాయం మీద అన్యాయం గెలవదు. అది మీరు మర్చిపోకండి. నేను నా జీవితంలో ఒకరికి సాయం చేశానే కానీ ఎవరికి ద్రోహం చేయలేదు. ఈ స్థలానికి ఉన్న వాల్యూని బట్టి కొంతమంది దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మనుషులను ఏమార్చగలం కానీ ఆ దేవుణ్ణి ఏమార్చలేం. అన్నీ చూసుకోవడానికి ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు. మీరేం భయపడకండి. ఇది కలికాలం బాబుగారు. రోజులు బాగాలేవు. మనవాళ్ళంటూ మన చుట్టూనే ఉంటారు, కానీ వాళ్లే వెనకాల గోతులు తీస్తారు. న్యాయానికి రోజులు కావు బాబుగారు.
హలో, ఎవరు? చూడండి, నేను వెళ్తుంది న్యాయస్థానానికి. అక్కడ అన్యాయం జరుగుతుందని నేను అనుకోను. బయట ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఒకవేళ నేను ఓడిపోయే పరిస్థితి వచ్చినా, నేను జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చినా, నా తర్వాత మిమ్మల్ని అందరినీ చూసుకోవడానికి నా మనవరాలు కీర్తి ఉంది. తను ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుందనే నమ్మకం నాకుంది. సరే బాబు గారు. లేదు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. గాలి, నేను మళ్ళీ వస్తానో రానో అన్నది ఆ దేవుడి నిర్ణయం. నేను వస్తే పర్వాలేదు, కానీ రాకుండా జైలుకి వెళ్తే మాత్రం కీర్తిని కాపాడాల్సిన బాధ్యత నీ మీదుంది. నేను లేను అని తెలిస్తే తన చుట్టూ శత్రువులు పెరుగుతారు. వాళ్ళ నుంచి తనని నువ్వే రక్షించాలి. ఎంత మాట సార్, నేను ఆలోచించేది మీ గురించి, మేడం గురించి. ఆవిడ్ని ఎలా చూసుకోవాలనే దాని గురించి నేను బాగా ఆలోచించాను. మీరేం భయపడకండి, నేనున్నాను కదా. ఏం చేయాలో అది చేస్తాను. సూర్య గారు, టైం అవుతుంది, వెళ్దామా? అయ్యా, బాబు గారు, మీకు ఎలా జరిగింది? చెప్పాను కదా, ఏం జరిగినా కూడా మీరు ధైర్యంగా నిలబడాలి, బాధపడకూడదు. న్యాయమే గెలుస్తుందనే నమ్మకంతో మీరుండండి. అదే నమ్మకంతో నేను వెళ్తున్నాను. ఉంటాను. అలాగే బాబు గారు. సార్, చలపతి గారు, బాలాజీ ఎక్కడ? ఎక్కడికి వెళ్ళాడు? ఈ కేసులో ఏదైనా సాక్ష్యాధారం దొరుకుతుందేమోనని తన ప్రయత్నం తను చేస్తున్నాడు సార్. తను కోర్టుకే డైరెక్ట్గా వస్తాడేమో. మనం వెళదాం పదండి. మీరేం దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. యువర్ ఆనర్, సూర్యం అనబడే ఈ ముద్దాయి సమాజంలో ఎంతో మంచివాడిగా అందర్నీ నమ్మిస్తూ సాయం చేస్తున్నట్టుగా నటిస్తూ ఆ ముసుగులో ఒక పెద్ద అరాచక శక్తిలా ఎదగడం అందరికీ తెలిసిందే కదా. ఒకప్పుడు సాధారణ లారీ డ్రైవర్గా మొదలైన ఈయన ప్రస్థానం ఈరోజు ఇలా ఉందంటే ఒకే ఒక్క కారణం. ఒకప్పటి రౌడీ షూటర్ అయిన దేవరాజ్తో చేయి కలిపి అతను రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన తర్వాత ఇక్కడ ఉన్న ఎన్నో స్థలాలని ముందుగానే కబ్జా చేశారు.